Hello guys, welcome to ACE Online and welcome back to NCERT Tholiadugu. So ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి 11th స్టాండర్డ్ అంతే కదమ్మా. ఆ 11th స్టాండర్డ్కి సంబంధించిన సెకండ్ యూనిట్. ఆ సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో ఓకేనా, ఆ సెకండ్ యూనిట్కి సంబంధించిన సెకండ్ సెషన్ అనేది మనం ఇనిషియేట్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్. సో ప్రీవియస్ సెషన్లో మనం కంక్లూడ్ చేసింది ఏందమ్మా, ఎస్ దెర్ ఆర్ 3 types ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్. వన్ ఈజ్ ద క్యాపిటలిజం అని చెప్పేసి అంటున్నాము. రెండోది వచ్చేసి సోషలిజం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మూడోది వచ్చేసి మిక్స్డ్ ఎకానమీ. సో ఇప్పుడు వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో నాట్ ఇన్ బ్రీఫ్ బట్ ఇన్ డీటెయిల్. ఇంతకుముందు జస్ట్ ఒక ఐడియా మాత్రమే ఇచ్చాను ప్రీవియస్ సెషన్లో, ఇంట్రడక్షన్ అనమాట అది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనేది ఒక జవహర్లాల్ నెహ్రూ యొక్క థాట్ మాత్రమే అది. కానీ అసలైన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ ఎకానమీ సిస్టమ్స్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే దానికంటే ముందు అసలు ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ అనేది వేసాం ప్రీవియస్ సెషన్లో. అదే క్వశ్చన్ అనేది ఇక్కడ ఒక్కసారి మనం రిప్రజెంట్ చేద్దాం ఓకేనా. సొసైటీ అనేది ఒక్కసారి చూసుకుంటే ఎవ్రీ సొసైటీ, వెదర్ ఇట్ మైట్ బి ఇండియన్ సొసైటీ, వెదర్ ఇట్ మైట్ బి ఆ యొక్క వెస్ట్రన్ సొసైటీ తీసుకోండి, లేకపోతే సోషలిస్టిక్ సొసైటీ, ఏ సొసైటీ తీసుకున్నా కానీ ప్రపంచంలో ఏ దేశంలోనే సరే దే హ్యావ్ టు ఆన్సర్ 3 questions. 3 ప్రశ్నలు అనే దానికి సమాధానం అనేది మన దగ్గర ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 అదేందమ్మా, వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. అసలు ఒక దేశంలో ఏ వస్తువులు తయారు చేయాలి, ఏ సేవలు అనేది ఆ యొక్క ప్రజలకు అందించాలి. అంటే ఏంటి సార్, ఏ వస్తువులు ఏంటి, ఏ ప్రజలేంటి అర్థం కాలేదంటే, అంటే కన్జ్యూమర్ గూడ్స్ అనేది ఓకేనమ్మా, లైక్ వినియోగ వస్తువులు అనేది మనం ఎక్కువగా ఉత్పత్తి చేయాలా, లగ్జీరియస్ గూడ్స్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయాలా, ఆర్ కంఫర్ట్ గూడ్సా, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉన్న గూడ్సా, నాన్ డ్యూరబిలిటీ ఎక్కువగా ఉన్న గూడ్సా, లేదంటే బేసిక్ నీడ్స్ ఉన్న గూడ్సా, కనీస అవసరాలు కనీస సౌకర్యాలు కలిగిన వస్తువులు సేవలు అనేది ఉత్పత్తి చేయాలా, లేదంటే రిచ్ క్లాస్ కోసమా, హై క్లాస్ కోసమా, మిడిల్ క్లాస్ కోసమా, లేకపోతే పూర్ క్లాస్ కోసమా, ఇలా కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా. సో వాట్ గూడ్స్ షల్ బి ప్రొడ్యూస్డ్, ఏ రకమైన వస్తువులు అనేది ఉత్పత్తి చేయాలి సో అనేది ఒక క్వశ్చన్ అనేది వేసుకోవాలమ్మా. అదే మనము వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటేనమ్మా, పాశ్చాత్య దేశాలు డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు అనేది వేరే విధంగా ఉంటాయి. డ్యూరబిలిటీ గూడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. నాన్ డ్యూరబుల్ గూడ్స్ అనేది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారమ్మా, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అక్కడ వాళ్ళు తయారు చేయరు. వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. రెండోది హౌ ద గూడ్స్ షల్ బి ప్రొడ్యూస్డ్ ఓకేనమ్మా, హౌ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ షల్ బి ప్రొడ్యూస్డ్. ఆ వస్తు సేవలు అనేది ఎలా ఉత్పత్తి చేయాలి. అదేంటి సార్ ఎలా ఉత్పత్తి చేయాలి అంటే 2 రకాలుగా ఉంటుందమ్మా. 2 రకాలు ఏంది, ఒకటి లేబర్ ఇంటెన్సివ్ అంటాం. ఏమి ఇంటెన్సివ్ అమ్మా, ఒకటి లేబర్ ఇంటెన్సివ్, శ్రమ సాంద్రత. ఏం సాంద్రత అమ్మా, శ్రమ సాంద్రత అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంటెన్సివ్ అంటే అమ్మా క్యాపిటల్ ఇంటెన్సివ్. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఏంది, మూలధన సాంద్రత కలిగిన ఉత్పత్తి సాధనాలు ఓకేనా. ఉత్పత్తికి సంబంధించిన విధానాలు, సాధనాలు అన్న ఒకటే, ఉత్పత్తికి సంబంధించిన ఆ యొక్క విధానాలు ఓకేనమ్మా. సో మూలధన సాంద్రత ఉత్పత్తి విధానాలు అండ్ శ్రమ సాంద్రతకి సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి విధానాలు ఓకేనమ్మా. ఆ యొక్క ఉత్పత్తికి సంబంధించిన ఆ యొక్క విధానాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ లేబర్ ఇంటెన్సివ్ అంటే ఏంది అంటే, ఎక్కువగా మనం శ్రామికుల్ని ఓకేనమ్మా, ఎక్కువగా మనమే ఆ లేబర్ ఎవరైతున్నారో, ఆ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకొని మనం ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడమే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం అంతా కూడా చూసుకుంటే మనకి ఏముందమ్మా, అగ్రికల్చర్ అంతా కూడా చూసుకుంటే అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్, ఆబ్వియస్లీ లేబర్ ఇంటెన్సివ్ కదా ఖచ్చితంగా. అంటే ఇక్కడ లేబర్ ఎక్కువగా, మిషనరీ తక్కువ. సరే ఇక్కడ కేవలం లేబర్ని యూజ్ చేస్తారంటే అలా ఏం లేదమ్మా, ఎక్కువ శాతం లేబర్ని యూజ్ చేస్తారు. 90% ఆర్ 80% డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్షన్. ఎక్కువ శాతంగా లేబర్ని యూజ్ చేసి తక్కువ మోతాదులో మనకి క్యాపిటల్ అంటే ఆ మెషినరీ కానీ ఆ యొక్క ఏదైతే ఎక్విప్మెంట్ ఏదైతే టూల్స్ అనే దాన్ని తక్కువగా యూజ్ చేస్తారు. మరి వాట్ అబౌట్ దిస్ క్యాపిటల్ ఇంటెన్సివ్, ఇక్కడ వచ్చేసరికి ఎక్కువగా ఏం యూజ్ చేస్తారు, ఇక్కడ మెషినరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తారమ్మా. యంత్రాలు, మెషినరీ ఏదైతుందో ఆ యొక్క యంత్రాలు ఏదైతున్నాయో
ఆ యంత్రాలు యంత్ర పరికరాలు ఏదైతున్నాయో మిషనరీ ఏదైతుందో ఆ పరికరాలు ఏదైతున్నాయో అవి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. కానీ అలా అని చెప్పి లేబర్ ఫోర్స్ ఉండదు అంటే లేబర్ ఫోర్స్ ఉంటుంది కానీ తక్కువ శాతం ఉంటుంది. సో ఇక్కడ 80% ఏదైతే ఉందో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటుంది, 80 to 90%. 10% మాత్రమే లేబర్ అనేవాళ్ళు ఆ మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఓకేనా, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ చూసుకుంటే మనము ఎక్కువగా ఏం యూజ్ చేస్తామా? ఆబ్వియస్లీ మిషన్సే కదా. ఆ రోబోటిక్ ఇంజనీరింగ్ చెప్పేసి తెలుసు అనుకోండి కదమ్మా. సో రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా అవన్నీ యూజ్ చేసి మనము ప్రొడక్షన్ చేస్తుంటాం. సో అలా ప్రతి ఇండస్ట్రీకి అటు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటుంది, లేబర్ ఇంటెన్సివ్ ఉంటుంది. మరి ఒక సమాజంలో ఎలా ఉపయోగించాలి వీటిని? మన భారతదేశానికి ఏది సూటబుల్గా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, యూరోపియన్ లాంటి దేశాల్లో జనాభా వృద్ధి తక్కువగా ఉంటుంది, పాపులేషన్ తక్కువ అమ్మ. అంటే వాడికి లేబర్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఏదైతే ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ, అంటే లేబర్ డిమాండ్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ, కానీ లేబర్ సప్లై అనేది తక్కువగా ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంది? డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏది ఎవరికి సూటబుల్ అవుతుందని కూడా తెలుసుకోవాలి కదా. అభివృద్ధి చెందిన దేశాలు చెప్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్కి ఐ జస్ట్ జస్టిఫై ఇట్. సో అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే వాళ్ళకి లేబర్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుందా, లేబర్ సప్లై తక్కువగా ఉంటుందా? లేబర్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది. ఎస్, కరెక్టే కదా. శ్రామికులకి సంబంధించిన సరఫరా, ఆ శ్రామికులకి సంబంధించిన ఆ సరఫరా ఏదైతుందో అది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ డిమాండ్ ఫర్ లేబర్ ఏదైతుందో ఆ లేబర్కి డిమాండ్ అనేది అంతే కదమ్మా. ఆ లేబర్ ఏదైతుందో ఆ శ్రామికులు ఎవరైతున్నారో ఆ శ్రామికులకి డిమాండ్ అనేది ఏదైతుందో ఆ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ వాడికి హై వేతనాలు, హై వేజెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ చెల్లింపులు, పేమెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ మనము క్యాపిటల్ ఇంటెన్సివ్, అందుకే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ మిషనరీ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్నాలజీని ఎక్కువ వాడుతుంటారు. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి, డెవలపింగ్ నేషన్స్ ఏదైతున్నాయో మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉందా లేదా? ఎస్, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనేది హైగా ఉందమ్మా. నిరుద్యోగిత అనేది హైగా ఉంటుంది, లేబర్ ఫోర్స్ ఎక్కువ, నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంటుంది. సరే, ఇక్కడ డిమాండ్ ఫర్ లేబర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న దానికి కారణం ఏందో తెలుసమ్మా? యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ర్యాపిడ్గా ఉంటాయి, ఆర్థిక కార్యకలాపాలను చాలా వేగంగా విస్తరణ గురవుతుంది కాబట్టి డిమాండ్కి లేబర్ ఎక్కువ ఉంటుంది. కానీ మన దగ్గర ఏంది? ఇక్కడ వచ్చేసరికి మనకి లేబర్ సప్లై ఎక్కువగా ఉంటుంది, రివర్స్ ఉంటుంది అనమాట. లేబర్ సప్లై అంటే తెలుసు కదా, ఇక్కడ శ్రామికులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిమాండ్ ఫర్ లేబర్ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఆ యొక్క డిమాండ్ ఫర్ లేబర్ ఏదైతుందో ఆ డిమాండ్ ఫర్ లేబర్ అనేది తక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు? మన దగ్గర తెలుసు కదా పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది 17.64% అకార్డింగ్ టు 2011. సో ఆబ్వియస్లీ లేబర్ డిమాండ్ ఎక్కువ, లేబర్ సప్లై ఎక్కువ, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది లిమిటెడ్గా ఉంటాయి, పరిమితమైన ఆర్థిక వ్యవస్థ, ఓకేనా. దో వీఆర్ స్పీడింగ్ అప్ నౌ, కానీ మనది వచ్చేసి ఇది. అందుకే మన దగ్గర వేతనాలు తక్కువ ఉంటాయి. ఇవాళ నువ్వు ఒకవేళ నా జీతం పెంచు అని అడిగితే ఆ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏమంటుందమ్మా? నేను జీతం అనేది నువ్వు ఒకవేళ 2000 3000 పెంచమన్నావు, సో వాళ్ళు ఏమంటారు? నేను 1000 రూపాయలే పెంచుతా అంటది, ఉంటే ఉండు లేకపోతే పో అంటది. ఎందుకంటే నిన్ను రిప్లేస్ చేసేవాడు రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ అలా కాదమ్మా, జీతం పెంచమంటే 1000 రూపాయలు పెంచమంటే 2000 పెంచుతుంది, ఎందుకంటే వాడు వెళ్ళిపోతే వాడిని రిప్లేస్ చేసేవాడు ఎవడు ఉండడు. సో అందుకే మన వాళ్ళందరూ కూడా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అక్కడ లేబర్ సప్లై తక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తే వాడికి అక్కడ స్టెబిలైజ్ అయిపోతుంది. సో అందుకే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా, రైట్? హౌ ద గూడ్స్ షల్ బి ప్రొడ్యూస్డ్, ఆ వస్తువు అనేది ఎలా ఉత్పత్తి చేయాలి అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వాట్ గూడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఓకేనా? క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా, కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా, లేకపోతే ప్రైమరీ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా, ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా, ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అది మీకు ఎవరి కోసం ఉత్పత్తి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. హౌ షుడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ షుల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్, వాటిని ఎలా పంపిణీ చేయాలి, ఓకేనా? ఇలా పంపిణీ చేయాలనేది కూడా మనకు ముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకుని, వస్తువులు మరియు సేవలు ప్రజల మధ్య ఎలా పంపిణీ చేయాలి, ఎవరి ద్వారా పంపిణీ చేయాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రేడ్ అండ్ కామర్స్ అంతా కూడా ఎవరి నియంత్రణలో ఉండాలనే సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా కూడా మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లోనే మీకు చెప్పాను కదమ్మా. ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ట్రాన్స్పోర్టేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ మనకున్న ఆ యొక్క నెట్వర్క్ ఏదైతుందో హైవేస్, సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా ఎవరి నియంత్రణలో ఉండాలనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకున్నామా. సో నాకు తెలిసినంత వరకు ఈ 3 ప్రశ్నలు అనేది మీ మనలో ఎప్పుడు కూడా ఉండాలమ్మా. సో వాట్ గూడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఏ వస్తువులు అనేది ఉత్పత్తి చేయాలి, ఓకేనా? నెంబర్ 1, హౌ ద గూడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఓకేనా? హౌ ఎలా ఉత్పత్తి చేయాలి,
అండ్ వాటిని ఎలా పంపిణీ చేయాలి, హౌ ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మనకి ముఖ్యమే అమ్మ. ఎలా పంపిణీ చేయాలనేది కూడా మనకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వాట్ గుడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, హౌ ద గుడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, టు హూమ్ ద గుడ్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏందమ్మా, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, టు హూమ్ ద గుడ్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలనేది కూడా మనకు ఉంటుందమ్మా. సో అవన్నీ కూడా మనం ఇంకా రాగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో కష్టం. సో షుడ్ ప్రొడ్యూసర్స్ యూజ్ మోర్ హ్యూమన్ లేబర్ ఆర్ మోర్ క్యాపిటల్ ఫర్ ప్రొడ్యూసింగ్ థింగ్స్, ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, ఇప్పుడే కదా చెప్పింది. సో ఉత్పత్తిదారులు వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా మానవ శ్రమను లేదంటే ఎక్కువ మూలధనాన్ని యంత్రాలు అనేది ఉపయోగించాలనేది మనం సో వన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ ఈజ్ డిపెండ్ ఆన్ ద మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఇప్పటివరకు మీకు చెప్పింది ఏందమ్మా, సో సప్లై అండ్ డిమాండ్ బట్టే కదా. సో పలానా వస్తువుకి పలానా ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ అవే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారా లేదా, వాట్ గూడ్స్ అన్న గుర్తుందా లేదా, ఆ వాట్ గూడ్స్ ఫస్ట్ అమ్మా, వాట్ గుడ్స్ షెల్ బి ప్రొడ్యూస్డ్, ఏ వస్తువులకైతే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఏ వస్తువులకైతే డిమాండ్ అనేది అధికంగా ఉంటుందో, ఎక్కువగా ఉంటుందో, అధికంగా ఉంటుందో, ఓకేనమ్మా, అధికంగా ఉంటుందో ఆ వస్తువులకే డిమాండ్ అనేది అధికంగా ఉంటుందో ఆ గూడ్సే మనం ప్రొడ్యూస్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి బేసికల్గా మన భారతదేశానికి సంబంధించిన ఏ గూడ్స్ అమ్మా, కన్జ్యూమర్ గూడ్స్, అంతే కదమ్మా. మనది వచ్చేసి కన్జంప్షన్ మార్కెట్ అంటాం తెలుసు కదా, అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి భారతదేశం. అందుకే మన భారతదేశంతో ఎవ్వరు కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఈ యొక్క ప్రకటనలు అనేది ఇవ్వరమ్మా. ఓకేనా. సో అమెరికా చూసుకోండి, రష్యా చూసుకోండి, మన మార్కెట్ని కోల్పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మొబైల్ ఫోన్స్ చూసుకోండి, లేకపోతే ల్యాప్టాప్స్ చూసుకోండి, లేకపోతే ఆ యొక్క టీవీ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా మన అతిపెద్ద మార్కెట్ వ్యవస్థ కాబట్టి సో ఆబ్వియస్లీ నో బడీ విల్ డేర్ టు ఫైట్ విత్ ఇండియా. ఓకేనా. సో అలా మనకి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువులే, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మార్కెట్ ఫోర్సెస్ ఆ డిమాండ్ అండ్ సప్లైని బట్టి కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇది చెప్పుకున్నాము. ఓకేనా. ఐ థింక్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. లేబర్ అండ్ క్యాపిటల్ అనేది కూడా డిస్కస్ చేసాం. ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ ఆల్సో కాల్డ్ క్యాపిటలిజం, ఓన్లీ దోస్ కన్జ్యూమర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ దట్ ఆర్ ఇన్ డిమాండ్, that is goods that can be sold profitably either in the domestic or in the foreign market. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిందేంటమ్మా, ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిందేంటమ్మా, సో క్యాపిటలిజం అని చెప్పేసి అన్నాడు. సో ఈ యొక్క క్యాపిటలిజంలో సో క్యాపిటలిజం అన్నా ఒకటేనమ్మా, మార్కెట్ ఎకానమీ అన్నా కూడా ఒకటే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటమ్మా, మార్కెట్ ఎకానమీ అన్నా ఒకటే, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అన్నా ఒకటే. ఏం ఆర్థిక వ్యవస్థ అమ్మా, మార్కెట్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అన్నా ఒకటే, లేదంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ సిస్టమ్ అన్నా ఒకటే. ఈ క్యాపిటలిజంలో కానీ మార్కెట్ ఎకానమీలో కానీ మార్కెట్లో ఏ వస్తువులకైతే డిమాండ్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, మార్కెట్లో ఏ వస్తువుకైతే డిమాండ్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, అధికంగా ఉంటుందో ఆ వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనది బడ్జెట్ ఫోన్స్ అని విన్నామా. ఏంటమ్మా బడ్జెట్ ఫోన్స్? యావరేజ్గా మన భారతదేశంలో ఉన్న ప్రజలు యావరేజ్గా 5,000 నుంచి 10,000 లోపల ఉన్న ఫోన్స్ ఎక్కువగా కొంటుంటారు. లేదు సార్ మా దగ్గర 15,000 ఉంది, 12,000 అంటే మేబీ యూ మైట్ బి సమ్ హై క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వల్ల ఉండొచ్చు. ఓకేనా. 10,000 దాటిందంటే డెఫినెట్లీ ఆర్ నాట్. కానీ ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 లోపల ఉన్న ఫోన్స్ ఎక్కువ వాడుతుంటారు. అందుకే మార్కెట్లో ఆ ఫోన్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ సప్లై చేస్తుంటారు. మరి అంతే కదా క్యాపిటలిస్టిక్ మార్కెట్లో, అంటే మనది ఫ్రీ మార్కెట్ ఎకానమీ కదా. ఎస్. సో ఆ వస్తువులకే ఎక్కువగా అధికంగా ఉంటుంది. ఎందుకు? ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తే మనకి లాభాలు అనేది ఎక్కువగా వస్తాయి. ఆ వస్తువుని మనం ప్రొడ్యూస్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఏమొస్తాయమ్మా? ప్రాఫిట్స్ అనేది వస్తాయి, లాభాలు అనేది. సో లాభార్జనే ధ్యేయంగా ఆ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉంటుంది, ఆ క్యాపిటలిజం ఉంటుంది. క్యాపిటలిజంలో ఇక్కడ సర్వీస్ అప్రోచ్ అనేది ఉండదమ్మా. ఇక్కడ సేవాభావంతో వాళ్ళది ఉండదు. వాళ్ళు ఎంతసేపు కూడా ప్రాఫిట్ మోటివ్, వాళ్ళ మోటివ్ అంటే ఏముంటుందమ్మా? ప్రాఫిట్ మోటివ్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మోటివ్ ఉంటుంది లాభాపేక్షణ ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. లాభాలు వస్తుంటాయి, లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, గ్రోత్ రేట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇలా ఎకానమీ సిస్టమ్ అంతా కూడా ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో ప్రొడ్యూస్ ప్రాఫిట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. సో ఏ వస్తువుకైతే అధికంగా డిమాండ్ ఉంటుందో ఆ వస్తువునే వాళ్ళు తయారు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువులకి ఎక్కడైతే పర్చేసింగ్ పవర్ అంటాం,
ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో, ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ఆ కొనుగోలు శక్తి ఏ వస్తువుకైతే ఎక్కడైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పానమ్మా. లేదు ఎస్పెషలీ మనము ఈ గార్మెంట్స్కి కూడా అంతే కదా, టెక్స్టైల్స్కే కదా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది, ఎక్కువగా మనం క్లాతింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా. సో ఆ గుడ్స్ అనేది ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. చెప్పులు ఎక్కువ డిమాండ్ చేస్తుంటాం, ఫుడ్ ఎక్కువ డిమాండ్ చేస్తుంటాం, ఎడ్యుకేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుంటాం, హెల్త్ ఎక్కువ డిమాండ్ చేస్తుంటాం. అందుకే ఆ బేసిక్ నీడ్స్, బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉంటాయి మా మార్కెట్లో డిమాండ్. చూడండి, ఇన్ మార్కెట్ ఎకానమీ ఆల్సో కాల్డ్ క్యాపిటలిజం, ఓన్లీ దోస్ కన్స్యూమర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్ దట్ ఆర్ ఇన్ డిమాండ్, దట్ ఈస్ గూడ్స్ దట్ క్యాన్ బి సోల్డ్ ప్రాఫిటబుల్లీ ఐదర్ ఇన్ ద డొమెస్టిక్ ఆర్ ఫారెన్ మార్కెట్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో మన డొమెస్టిక్ మార్కెట్లో ఎక్కడైతే వస్తువు డిమాండ్ ఉంటుందో అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైతే వస్తువు డిమాండ్ ఉంటుందో అవి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మధ్య కాలంలో ఐఫోన్ కూడా వచ్చింది కదా, చూసారు కదా ఎంత డిమాండ్ ఉందో, తోపుడు ఏంటో తోసుకుంటూ పోయారంట ఆ యొక్క షోరూమ్స్లో చూసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ది డే. సో అలా మనకి ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులకి, క్రేజీ ఉన్న వాటికి ఉంటుందమ్మా. సో ఇఫ్ కార్స్ ఆర్ ఇన్ డిమాండ్, కార్స్ విల్ ప్రొడ్యూస్డ్, అండ్ ఇఫ్ బైసికల్స్ ఆర్ ఇన్ డిమాండ్, బైసికల్స్ విల్ ప్రొడ్యూస్డ్. అదే మన ఇండియాకి వస్తే టూ వీలర్కి ఫుల్ డిమాండ్ ఉంది. కార్కి ఎవరైనా డిమాండ్ ఎక్కువ ఉంటుందమ్మా, ఉంటుంది, బట్ దానికంటే ఎక్కువ క్రేజ్ మనకి టూ వీలర్కి ఎక్కువ ఉంది. అందుకే మన భారతదేశంలో ఎక్కువ టూ వీలర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారమ్మా. అదే అమెరికాలో కార్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఓకేనా. అదే ఆఫ్రికా లాంటి దేశాల్లో బైసైకిల్స్ అనేది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. సో ఆ మార్కెట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటూ పోవడమే క్యాపిటలిస్టిక్ మార్కెట్ అనే సంగతి గుర్తుపెట్టుకున్నామా. అర్థమవుతున్నా మెల్లమెల్లగా క్యాపిటలిజం అంటే ఏందనేది. ఎస్, ఐ థింక్ ఈ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్. లైక్ ఇఫ్ లేబర్ ఈజ్ చీపర్ దెన్ క్యాపిటల్, మోర్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి యూస్డ్ అండ్ వైస్ వర్సా. ఒకవేళ ఒక వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు లేబర్ని యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తే అది చీప్గా తయారవుతుందా, మిషన్ పెట్టి ఆ వస్తువుని తయారు చేస్తే, అదే సైకిల్ని తయారు చేస్తే మనకి తక్కువకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందా అని దాన్ని చూస్ చేసుకుంటారమ్మా. ఏది చీప్గా దొరికితే దాన్ని యూజ్ చేసుకుంటారు, ఏది క్యాపిటలిస్టిక్ మార్కెట్లో. సో క్యాపిటలిజంలో ఏం చేస్తారమ్మా, ఆ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసు కదా, ఆ ఉత్పత్తి ఏదైతే జరిగేటప్పుడు ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే ఆ యొక్క ఖరీదు ఏదైతే ఉందో అది దేని బేస్ ఉంటుందమ్మా. ఒకటి లేబర్ని యూజ్ చేస్తారు వాళ్ళు జనరల్గా, మనం ఏం చేస్తాం, ఇంకోటి క్యాపిటల్ని యూజ్ చేస్తాం ఆర్ మెషినరీ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మనము ఒక సైకిల్ అనేది మనం ఉత్పత్తి చేద్దాం అనుకుందాం, లేబర్ని యూజ్ చేస్తే ఆ సైకిల్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపాయలు అనుకుందాం. సపోజ్ అదే మిషన్ యూజ్ చేసి సైకిల్ వచ్చేసి మనకి ఒక 2,500 రూపాయలకి మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చింది అనుకో, ఏది యూజ్ చేస్తాడో ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు, ఆ యజమాని అనేవాడు లేబర్ని ఎక్కువ యూజ్ చేసి వాడు సైకిల్ని వాడు ఉత్పత్తి చేస్తాడా, లేకపోతే మిషన్ యూజ్ చేసి వాడు ఎక్కువగా సైకిల్ని ప్రొడక్షన్ చేస్తాడా? ఆబ్వియస్లీ మిషనే ప్రిఫర్ చేస్తాడు. ఒక 5-6 మిషన్లు కొనుక్కుంటాడు, హ్యాపీగా ఆ యొక్క మిషన్స్ అనేది యూజ్ చేస్తుంటాడు. సపోజ్ ఈ మధ్య కాలం చూసుకుంటే ఇస్తరాకులు చూడండి, పేపర్ ప్లేట్స్ చూడమ్మా, మిషన్స్ వచ్చేసాయి. ఓకే, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్టివిటీ అంటే కదా, ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు మనం ఇస్తరాకులు ఏం చేసేవాళ్ళు పాతకాలంలో తెలుసు కదా అనుకుంటే కదా, చిన్న చిన్న దెబ్బలు తీసుకొని దాన్ని ఇది చేసేవాళ్ళు, ఓకేనా, పేపర్ ప్లేట్స్ కాకుండా. దానివల్ల టైం టేకింగ్, ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రొడక్షన్కి సంబంధించిన స్పీడ్ అనేది కూడా తక్కువ ఉంటుందమ్మా. రేట్ ఆఫ్ ప్రొడక్షన్ స్పీడ్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఒక మిషన్ తీసుకొస్తున్నారు, ఓకేనా, వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ తీసుకొచ్చుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు, ఆటోమేటిక్గా పేపర్ ప్లేట్స్ అని తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుంది, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, లేబర్ అవసరం లేదు, అండ్ అట్ ద సేమ్ టైం రేట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, ఎక్కువ సప్లై చేయొచ్చు అనమాట. సో లాభాలు అనేది ఎక్కువ వస్తుంది. సో మన బేసిక్ మన డే టు డే ఏదైతే మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరనే మనం నేర్చుకోవచ్చాం ఎకానమీ అనేది. సో ఏదో పెద్ద పెద్దగా మనము ఎంబీఏలు చేయాల్సిన అవసరం లేదు, బేసికల్గా ఉన్న వాటి మీదనే ఉంటుందమ్మా. అందుకే చూడండి, పానీపూరి రోడ్ ఎక్కువ సంపాదిస్తుంటాడు, టిఫిన్ సెంటర్ రోడ్ ఎక్కువ సంపాదిస్తుంటాడు, లేకపోతే చాట్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటారు, బజ్జీ పెట్టే వాళ్ళు ఎందుకు సంపాదిస్తుంటారు అంటే ఇదేనమాట. సో ఆబ్వియస్లీ వాడు లేబర్ తక్కువ, మిషన్ ఎక్కువ యూజ్ చేసుకుంటాడు, ఓకేనమ్మా. మనుషులు ఎక్కువ పెట్టుకోరు వాళ్ళందరూ కూడా, వాడే మొత్తం అన్ని ఉండి చూసుకుంటాడు ముందుకి. సో ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దిస్ వన్. సో ఏది తక్కువ కాస్ట్ ఉంటే, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటే, ఉత్పత్తి ఖరీదు అనేది ఏది తక్కువగా ఉంటే అది ఆ క్యాపిటలిస్టిక్ అనేవాడు ఈజీ చేసుకుంటాడు అనే సంగతి గుర్తుపెట్టుకున్నాము, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. సో ఇన్ ఎ క్యాపిటలిస్ట్ సొసైటీ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ పీపుల్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ నీడ్. ఎస్, క్యాపిటలిజంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఇదమ్మా. ఆ యొక్క ప్రజలకి ఏది అవసరం ఉందో అది వాడు వస్తువు అనేది ఉత్పత్తి చేయడు. అదేంటి సార్ అంటే, ఎస్, ప్రజలకి కనీస అవసరాలు ఏందమ్మా, ఇల్లు అనేది తీసుకుందాం, హౌస్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గృహ నిర్మాణం అనేది ప్రజలకి బేసిక్ నీడ్. అది తర్వాత వచ్చేసి బేసిక్ నీడ్ వచ్చేసి ఏందమ్మా, ఇల్లు, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్, లేకపోతే వాటర్ సప్లైస్, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఇల్లు అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంది,
నీకు ఏదైతే ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో అది ఉత్పత్తి చేయడమ్మా. మరి ఏం ఉత్పత్తి చేస్తాడు? ఎక్కడైతే డిమాండ్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ అన్నాను ఇందాక, గుర్తుందా? కొనుగోలు శక్తి. మార్కెట్లో ఆ యొక్క ప్రజలనే వాళ్ళు ఎక్కువగా ఏదైతే కొనుగోలు చేస్తారో దాని మీదనే వాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. క్యాపిటలిస్టిక్ కంట్రీ వాడు, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, నేను రెంట్ ఇంట్లో ఉంటున్నాను. నాకు సొంత ఇల్లు అనేది అవసరం, నా నీడ్, అది నా బేసిక్ నీడ్. కానీ నేనేం చేస్తాను? సొంత ఇల్లు ఏముందిలే, ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్తగా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుందామని చెప్పేసి నా థాట్ ఉంటుంది. 10,000 రూపాయలు ఈఎంఐ పెట్టే బదులు అదే 10,000 రూపాయలు పెట్టి నేను మొబైల్ ఫోన్ కొంటా. అలా ప్రజలందరి యొక్క ఆలోచన అనేది, విధానం అనేది అదే విధంగా ఉంటే ఆటోమేటిక్గా మొబైల్కి డిమాండ్ పెరుగుతుంది. ఆ క్యాపిటలిస్టిక్ అనేవాడు ఇల్లులు కట్టడం మానేసి మొబైల్ ఫోన్స్ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అర్థమైంది కదా? ఎక్కడైతే ఏ ప్రోడక్ట్కి ఏ సర్వీస్కి డిమాండ్ ఉంటుందో అటువైపు ఆటోమేటిక్గా ఆ యొక్క పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారమ్మా. ఒకప్పుడు మనకు ఆటోమొబైల్స్, పెట్రోలు, డీజిల్ ఆటోమొబైల్ వెహికల్స్ అనేది ఎక్కువగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది? సిఎన్జి వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది? హైబ్రిడ్ వచ్చింది. హైబ్రిడ్ అనేది చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. సో అలా ఏమవుతుంటే ప్రజల యొక్క టేస్ట్కి అనుగుణంగా, ప్రజల యొక్క ఫ్లేవర్కి అనుగుణంగా వాళ్ళు ముందెళ్ళిపోతున్న సంగతి గుర్తుపెట్టుకున్నాము. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా? ఎస్. సో బ్యాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, ద ఎబిలిటీ టు బై గూడ్స్ అండ్ సర్వీసెస్. అర్థమైంది కదా? ఎస్. ఆ కొనుగోలు శక్తి ఆధారంగా ప్రజల మధ్య పంపిణీ చేయబడడం జరుగుతుంది. సో ఆర్ దే గెట్టింగ్ మై పాయింట్స్? ఎస్. సో వన్ హ్యాస్ టు హ్యావ్ ద మనీ ఇన్ ద పాకెట్ టు బై ఇట్. సో వాడికి ఆ డబ్బు అనేది ఉండాలి. అది కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అది కొనుగోలు చేస్తాడు. చెప్పే కదా, ప్రజలకు ఏం అవసరం ఉంటుందో వాడు అవే ఉత్పత్తి చేస్తాడనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. ఓకేనా? ఐ థింక్ ఇవన్నీ తీసుకోవచ్చు మీకు A to Z షాపింగ్లో కానీ, ఈ ఏదైతే మనం చెప్పుకున్న వాట్ వి కాల్డ్ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీలు, మీషో, ఇలా రకరకాలుగా మనకు ఉన్నాయి కదా. సో అక్కడ ఏదైతే డిమాండ్కి అయితే వస్తుంటుందో అవి వాడు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతుంటాడు. సో ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక చెప్పింది లో కాస్ట్ హౌసింగ్ ఫర్ ద పూర్ ఈజ్ మచ్ నీడెడ్ బట్ విల్ నాట్ కౌంట్ యాజ్ ద డిమాండ్ ఇన్ ద మార్కెట్ సిన్స్ బికాస్ ద పూర్ డు నాట్ హ్యావ్ ద పర్చేసింగ్ పవర్. చూసారా? యాక్చువల్గా ఇల్లు అనేది అవసరమే, తక్కువ ఖరీదు కలిగిన ఇల్లు అనేది అవసరమే, కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. ఎందుకంటే ప్రజలు అనేది వాళ్ళకి కొనుగోలు శక్తి తక్కువ, ఇల్లు ఇంత స్తోమత అనేది వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయరు. సో దిస్ కమాడిటీ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ అండ్ సప్లైడ్ యాజ్ పర్ ద మార్కెట్ ఫోర్సెస్. అసలు ప్రొడ్యూస్ చేయరు అంటున్నారు. ఆ క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయరు. ఒకవేళ ఇల్లుకి ఎక్కువగా డిమాండ్ ఉంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో చూసుకుంటే, చైనా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ జీడిపి అంటున్నాం కదా. చైనీస్ జీడిపిలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది జీడిపి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసమ్మా? కన్స్ట్రక్షన్ నుంచి వస్తుంది. ఓకేనా? 1/3 ఆఫ్ ది జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? కన్స్ట్రక్షన్, ఇళ్ళ నిర్మాణం. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ హౌసెస్కి విపరీతమైన డిమాండ్. నువ్వు ఒక్కసారి టీనేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వాడు కొనేది ఇల్లే. మిగతా ఎలక్ట్రానిక్ గుడ్స్ అని కొన్నాడు, 2 వీలర్ 4 వీలర్ చూస్ చేయడు. ఇంకా మన దగ్గర సొంత ఇల్లు లేకపోతే పిల్లనిస్తారేమో కానీ చైనాలో ఇవ్వరు. నీకు సొంత ఇల్లు ఉందా లేదా అని చెక్ చేస్తారు. 40% ఆఫ్ ది జీడిపి ఈజ్ డిపెండ్ అపాన్ చైనీస్ ఎకానమీ, డిపెండ్ ఆన్ ద కన్స్ట్రక్షన్. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు గోస్ట్ సిటీస్గా మారిపోయి, గోస్ట్ సిటీస్ అంటే కన్స్ట్రక్షన్ విపరీతంగా పెంచేశారు. డిమాండ్కి తగ్గట్టుగా కాకుండా సప్లై అనేది పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు అన్నీ కూడా ఎవడు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితికి వచ్చింది. సరే, అది ఇట్స్ ఎ డిఫరెంట్ కంటెస్ట్. సో అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలందరూ కూడా అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ కూర్చున్నారు. మన దగ్గర ఏంటి? కన్జ్యూమర్ గుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కన్జ్యూమర్ మార్కెట్గా మనం అవతరించడం జరిగింది. సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే. దీన్నే క్యాపిటలిజం అంటామమ్మ. ఇదంతా ఏం చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే క్యాపిటలిజం. సో సచ్ ఎ సొసైటీ డిడ్ నాట్ అపీల్ టు నెహ్రూ, for it meant that the great majority of the people of the country would be left behind without the chance to improve their quality of life. ఇప్పుడు మనం నెహ్రూకి వద్దాం. ఇంతకుముందు మనం నెహ్రూ చెప్పుకున్నాం కదా. సో జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు? ఇలాంటి వ్యవస్థ కూడా వద్దు అన్నాడు. అర్థమైంది లేదా? ఇంతకుముందు మనం ఫస్ట్ సెషన్లో ఏమని చెప్పుకున్నాం? సోషలిజం గురించి చెప్పుకున్నాం. సోషలిజంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏందమ్మా? సోషలిజంలో అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు అని చెప్పేసి అన్నాడు. అది మనకు వద్దు అన్నాడు. ప్రైవేట్ ప్రాపర్టీ అనేది కావాలి మనకి. అట్ ద సేమ్ టైం క్యాపిటలిజంలో ఉన్న డ్రాబ్యాక్ ఏంది? ఇక్కడ నీడ్ని బట్టి వాడు ప్రొడ్యూస్ చేయడు, డిమాండ్ని బట్టి ప్రొడ్యూస్ చేస్తాడు. కానీ ప్రజలకి నీడ్ అవసరాలు కూడా అవసరం ఉంటాయి కదా. మరి ఇదంతా కూడా మనకి అవసరం. అందుకే క్యాపిటలిజంలో డ్రాబ్యాక్ ఇది. చూసారు కదా, ప్రీవియస్ వీడియోలో సోషలిజంలో ఉన్న డ్రాబ్యాక్ అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం క్యాపిటలిజంలో ఉన్న డ్రాబ్యాక్ కూడా చెప్పుకున్నాం. మొత్తం ఆస్తులన్నీ కూడా జాతీయం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా?
సో ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అలా అని చెప్పి క్యాపిటలిజంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంది, అవసరాన్ని బట్టి ఏదైతే నీడ్ ఏదైతుందో దాన్ని బట్టి కాకుండా డిమాండ్ పర్చేసింగ్ పవర్ ఏదైతుందో కొనుగోలు శక్తి ఆధారంగా వాడు ఉత్పత్తి చేస్తున్నాడు. ఇది కూడా మంచిది కాదు. అందుకే ఈ 2 కాంబినేషన్ చూసుకున్నాడు. సో ఒక పక్క ప్రైవేట్ వాడిని ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ వాడిని, ఇంకొక ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో అది మనం గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాదాపు ఎంతమ్మా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఏంది, దాదాపు 5 కోట్ల మందికి ఏదైతే ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నారా లేదా, ఎస్ ఫ్రీ ఏదైతే మనం చెప్పిన హౌసింగ్ అనేది అందరికీ ఇంటింటికి కూడా ట్యాప్ డ్రింకింగ్ వాటర్ అనేది, పైప్ డ్రింకింగ్ వాటర్ అనేది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అందరికీ కూడా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేది అంటే 3 రూపాయలకి 2 రూపాయలకి 1 రూపాయికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నారా లేదా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఫ్రీ మెడికల్ కవర్ అనేది ఉందా లేదా, ఆరోగ్యశ్రీ అనేది. సో ఇలాంటి ఏదైతే బేసిక్ నీడ్స్ ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. అండ్ ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకు కూడా ప్రజలకు ఏ వస్తువులకైతే డిమాండ్ అనేది ఉంటుందో అది వాడు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతాడు. దీన్నే కో ఎగ్జిస్టెన్స్ అంటామమ్మ. అలా ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము పక్క పక్కన ఉండి, ఇప్పుడు అర్థమైందా మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే. సో ప్రీవియస్ వీడియో కంటిన్యూ చేసిన వాళ్ళకి అర్థమవుతుందమ్మా. దోస్ హూ హ్యావ్ మిస్ దిస్ వన్ ఫస్ట్ వన్ ప్లీజ్ గో, ఈ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఇక్కడ రండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు మిక్స్డ్ ఎకానమీ అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో సచ్ ఏ సొసైటీ did not appeal to Nehru, for it meant that the greater majority of the people of the country would be left behind without the chance to improve their quality of life. సో అలా మనం క్యాపిటలిజం మీదనే మనం దృష్టి పెడితే సో ప్రజల యొక్క జీవన నాణ్యత ఓకేనా అనేది పడిపోతాయి, జీవన ప్రమాణాలు అనేది పడిపోతాయి. అది కూడా మనకు కరెక్ట్ కాదు, అది కూడా మనకు వద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు 1948లో మిక్స్డ్ ఎకానమీ అనేది చూసుకుంది. ఎందుకంటే ఆ టైంలో మనది పేద దేశం కాబట్టి ప్రజల యొక్క కనీస అవసరాలు ఏదైతున్నాయో ఆ యొక్క బేసిక్ కమ్యూనిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి మనం ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అలా మన వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగిందమ్మా. సో సోషలిస్టిక్ సొసైటీ ఆన్సర్స్ ద 3 క్వశ్చన్స్ ఇన్ ఏ టోటలీ డిఫరెంట్ మేనర్. అదే మనకి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది అదే 3 క్వశ్చన్లు వేరేలాగా ఉంటాయమ్మా. ఇన్ ఏ సోషలిస్టిక్ సొసైటీ ద గవర్నమెంట్ డిసైడ్స్ వాట్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. ఇందాకే చెప్పాను ఏమన్నా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రజలకి ఏం కావాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తుంది, ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ప్రజలకి ఏం కావాలనేది ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదమ్మా. ఇప్పుడు మనం అందరం కూడా చిన్నప్పుడు మనకేం కావాలనేది మన పేరెంట్స్కి తెలుసు కదా, సేమ్ అదే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో మీకు కనీస అవసరాలు, నా యొక్క దృష్టి అంతా కూడా నీ బేసిక్ నీడ్సే. నీకు హౌసింగ్ అందించడము, డ్రింకింగ్ వాటర్, ఫుడ్ గ్రెయిన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నీ ఫ్రీగా అందిస్తాను నేను. నా కాన్సెప్ట్ అదే ఉంటుంది సోషలిస్టిక్. ఈక్వల్టోరియన్ సొసైటీ అంటది సమసమాజ స్థాపన. నువ్వు పని చేసినా పని చేయకపోయినా కానీ నీ బేసిక్ నీడ్స్ అని నీకు అందుతాయి అనేదే ఈ యొక్క సోషలిస్టిక్కి సంబంధించిన. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మన యొక్క జీవన నాణ్యత అనేది, జీవన ప్రమాణాలు అనేది బేసిక్ నీడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతుందో ఓకేనమ్మా అదంతా కూడా బేసిక్ నీడ్సే. ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ సప్లైస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. సో ఎక్కడైనా క్లాతింగ్, హౌసింగ్ ఇవన్నీ ఉంటేనే ప్రజలు బాగుపడతారు, వెల్ఫేర్ అనేది క్రియేట్ అవుతుంది, వెల్ఫేర్ సొసైటీ అనేది క్రియేట్ అవుతుంది, సోషల్ వెల్ఫేర్ అనేది ఉంటుందనేది ప్రభుత్వం యొక్క వాదన అనమాట. అదే సోషలిస్టిక్ కంట్రీస్ యొక్క వాదన. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ద గవర్నమెంట్ నోస్ వాట్ ఈస్ గుడ్. ఎస్ చెప్పే కదా, నీకు ఏది మంచో అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది, మీకు ఏది మంచి అనేది మీ పేరెంట్స్కి తెలుస్తుంది. సో అందుకే ఒక స్థాయి వచ్చేంత వరకు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే తప్పేంటి, కరెక్ట్ ఏది, రాంగ్ ఏంది, రైట్ ఏంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అలా ఇది కూడా అంతే, ఏం మంచో అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళే ప్రెషర్ పెట్టి మనకు అందించడం జరుగుతుంది. సో ఫర్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ అండ్ ద డిజైర్స్ ఆఫ్ ఇండివిజువల్ కన్స్యూమర్స్ ఆర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. నీ వ్యక్తిగత ఆకాంక్షలు, నీ వ్యక్తిగత ఇచ్చికలు, నీ వ్యక్తిగతానికి ఉన్న కోరికలు అనే దానికి ఇక్కడ చోటు లేదు. ప్రజలందరికీ కూడా ఉమ్మడిగా ఉన్నవి, కామన్గా ఉన్న ఏదైతే గోల్స్ ఏదైతున్నాయో, కామన్గా ఉన్న అవసరాలు ఏదైతున్నాయో, కామన్గా ఉన్న నీడ్స్ ఏదైతున్నాయో అవి మాత్రమే దృష్టి పెడుతుంది. నీ వ్యక్తిగత అవసరాలు అనేది వాళ్ళకి అనవసరం. సో అనేది కూడా కొంచెం దృష్టి పెట్టుకున్నామా. సో ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు, పర్సనల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ప్రజలకి ఏం కావాలో అది ఇస్తున్న సంగతి గుర్తుపెట్టండి. ద గవర్నమెంట్ డిసైడ్స్ హౌ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ హౌ దే షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. చెప్పే కదా, గూడ్స్ ప్రొడ్యూస్ చేసేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ కూడా. ఇన్ ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సోషలిజం ఈజ్ సపోజ్ టు బి బేస్డ్ ఆన్ ద వాట్ పీపుల్ నీడ్. చెప్పే కదా, నీడ్ అనే దాని బేస్, డిస్ట్రిబ్యూషన్ అనేది, పంపిణీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ప్రజలకి యొక్క అవసరాలని బట్టి. నీకు ఏం నీడ్, నీకు హెల్త్ కావాలా నేను నీకు ఇస్తాను, ఎడ్యుకేషన్ కావాలా నీకు ఇస్తాను, ప్రజల యొక్క నీడ్ బేస్ చేసుకుని
వనరుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఫినాన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతేగాని నీకు వ్యక్తిగత ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ప్రయోజనాలు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాలే కదా అనేది వాటిని ఆధారంగా ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. వెరీ వెరీ సింపుల్, వెరీ. సో అక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి క్యాపిటలిజంలో పర్చేసింగ్ పవర్ని బట్టి ఉంటుంది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నీకున్న అవసరాన్ని బట్టి ఉంటుంది. అదే ఉంటుంది కదా, ఎస్ వాట్ పీపుల్ నీడ్ అండ్ నాట్ ఆన్ వాట్ దే కెన్ అఫోర్డ్ టు పర్చేస్. చెప్పే కదా, రివర్స్ ఉంటుంది. ఇంతకుముందు మనం క్యాపిటలిజంలో చెప్పుకున్నాం కదా, అక్కడ నీ పర్చేసింగ్ పవర్ని బట్టి వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఇక్కడ నీ అవసరాలను బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. క్వైట్ వైస్ వర్సా, క్వైట్ ఆపోజిట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పూర్తి భిన్నమైనవి, పూర్తి వ్యతిరేకమైనవి. ఇక్కడ నీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు రిసోర్సెస్ని డివైడ్ చేస్తుంది, అక్కడ నీ యొక్క పర్చేసింగ్ పవర్ని బట్టి క్యాపిటలిజంలో ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అన్లైక్ అండర్ క్యాపిటలిజం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సోషలిస్ట్ నేషన్ ప్రొవైడ్స్ ఫ్రీ హెల్త్ కేర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్. నాట్ ఓన్లీ ఫ్రీ హెల్త్ కేర్, ఇండియా లాంటి దేశాలు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. ఆర్టీ యాక్ట్ 2009, 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలందరికీ కూడా ఉచిత విద్యా నిర్బంధ హక్కు గుర్తుందా లేదా, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 21st ఏదైతే మన 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 2002లో ఉందా లేదా ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా అదే కదా, 3 నుంచి 18 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అలా అన్నీ కూడా ఉచితంగా ఉండే విధంగా చూస్తుందమ్మా. ఏది, గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ మిడ్ డే మీల్ స్కీమ్ ఇస్తుంది, సో ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, ఓకేనా, ఫ్రీ నోట్ బుక్స్ అనేది ఇస్తుంది, ఫ్రీ యూనిఫామ్ ఇస్తుంది, ఫ్రీ షూస్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఫ్రీ హెల్త్ కేర్ అనేది ఇస్తుంది, ఫ్రీ టెస్ట్లు చేస్తుంది మీకు, ఓకేనా. సో ఇలా మీకు బస్ పాసులు కూడా తెలుసు కదా ఫ్రీగా ఇస్తుంది స్కూల్ పిల్లలకి, అలా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తుంది, హెల్త్ ఫ్రీగా ఇస్తుంది. ఇలా మన యొక్క జీవన ప్రమాణాలని పెంచే విధంగా సోషలిస్టిక్ కంట్రీస్ యొక్క భావాలు ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్ట్రిక్ట్లీ ఏ సోషలిస్ట్ సొసైటీ హ్యాస్ నో ప్రైవేట్ ప్రాపర్టీ సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్డ్ బై ద స్టేట్. మొత్తం కూడా చెప్పే కదా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్లోనే, మొత్తం జాతీయం చేస్తారమ్మా, ఓకేనా. ఎవ్రీథింగ్ విల్ బి జాతీయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు పబ్లిక్ సెక్టర్ డామినెన్సే కదా మొత్తం ఉండేది, ప్రభుత్వ రంగ సంస్థలే కదా మొత్తం కూడా నడిపించేది, గవర్నమెంట్ ఏజెన్సీ కదా మొత్తం నడిపించేది. ప్రభుత్వ రంగ సంస్థలు నువ్వు పని చేస్తున్నావు అనుకుందాం, వర్కర్గా ఉన్నావు అనుకుందాం. నువ్వు ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కేసులో రైల్వేస్లో తీసుకున్నాం, లేదంటే బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నువ్వు పని చేస్తున్నంత వరకు కూడా నీకు ప్రభుత్వం అనేది ఫ్రీ హౌసింగ్ ఇస్తుంది. తెలుసు కదా, క్వార్టర్స్ అంటాం జనరల్గా హౌసింగ్, ఓకేనా. ఈ క్వార్టర్స్ ఇస్తుంటాయి కదా, ఓకేనా. నీకు ఆ యొక్క ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో నీకు ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్గా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. అంటే నువ్వు ఆ యొక్క ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్నంత వరకు, గవర్నమెంట్కి సర్వీస్ అందిస్తున్నంత వరకు కూడా నీకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. వన్స్ యూ లెఫ్ట్, అంటే నువ్వు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇస్తావో అప్పుడు నిన్ను వేరే వాడు ఆక్యుపై చేసుకుంటాడా లేదా, నీ కొడుకు ఇస్తాడా, లేదు 20 సంవత్సరాలు నేను ఇదే ఇంట్లో ఉన్నాను, ఇదే క్వార్టర్స్లో ఉన్నాను, నా కొడుకు కూడా ఇదే ఉంటాడని చెప్పేసి గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. సో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఓకేనా, నేను రీప్లేస్ చేసిన వ్యక్తికి ఆ క్వార్టరో లేకపోతే ఆ రూమో లేకపోతే ఆ యొక్క ఇల్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సోషలిజం అంటే. ఏది కూడా శాశ్వతం కాదు, సో నిన్ను రీప్లేస్ చేస్తుంది. అలా అని చెప్పి నేను గాలికి వదిలేదు. మరి వీడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, వీడికి ఆల్రెడీ ఫ్రీగా ఆటోమేటిక్గా వాడికి ల్యాండ్ ఇస్తుంది. నువ్వు ఆ 20 ఏళ్ళు ఏదైతే ఉందో సంపాదించిందంతా కూడా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. సో రిటైర్మెంట్ అయిన తర్వాత నీ సొంత ఇంటికి వెళ్ళిపో, ఓకేనా. సో అది కూడా లిమిటెడ్గా ఉంటుంది, సో పరిమిత స్థాయిలో ఉంటుంది. అంటే గవర్నమెంటే నీకు ఏదో ఒక విధంగా నీకు ఆ యొక్క ఆ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఎవ్రీథింగ్ విల్ బి గవర్నమెంట్ కంట్రోల్డ్ అనే సంగతి గుర్తుపెట్టుకున్నాము. అలా మొత్తం కూడా ప్రభుత్వం అనేది వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ నియంత్రణ ఉంటుంది. ఆస్తులన్నీ కూడా జాతీయం చేయబడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే ప్రైవేట్ అట్లా కాదు. ప్రైవేట్ కంపెనీ ఉంది, ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలు నువ్వు జాబ్లో జాయిన్ అయ్యావు, వేజెస్ అనేది హైగా ఉంటాయి, హైగా శాలరీస్ అనేది హైగా ఉంటాయి, నువ్వే సొంత ఇల్లు కొనుక్కో అంటది, ఓకేనా. నేను నీకు ఎటువంటి ఆర్థిక సాయం చేయను, నీకు హెచ్ఆర్ఐడి ఇస్తాను. హెచ్ఆర్ఐడి తెలుసు కదా, ప్రైవేట్ వాళ్ళు నీకు కావాలంటే నెల నీకు హెచ్ఆర్ఐ హౌసింగ్ రెంట్ అలవెన్స్ ఇస్తాను, డిఏ ఇస్తాను. సో నీకు కావాల్సిన నువ్వు చూసుకో, నేను మాత్రం ఇల్లు కట్టినా అంటది, ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ కోసం కావాలంటే నువ్వే చూసుకో, నేను కావాలంటే నీకు ఎంతో కొంత బోనస్ లేకపోతే ఇన్సెంటివ్స్ ఇస్తా అంటది, ఓకేనా. అంతేగాని ప్రైవేట్ వాడు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేడమ్మా, ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. ఎస్, ఇన్ క్యూబా అండ్ చైనా మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ గవర్న్డ్ బై ద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సో మెల్లగా మొత్తంగా గవర్నమెంట్ యొక్క నియంత్రణలో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చూశారు కదా, సోషలిజంలో గవర్నమెంట్ గూడ్స్ గో బ్యాక్ టు వర్కర్స్, గూడ్స్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. వస్తువులు అనేది గవర్నమెంట్ ఓన్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. డిటర్మైన్స్ ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజల యొక్క నీడ్స్ ఏంటి, రిసోర్సెస్ మొత్తం కూడా ఎవరు డిక్టేట్ చేస్తారమ్మా, మొత్తం కూడా ఫ్యాక్టరీస్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి ఏదైతే మనం చెప్పుకున్న కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వమే డిటర్మైన్ చేస్తుంది, వాడే నిర్ణయిస్తాడు, వాడే నియంత్రణ అనమాట. అఫ్కోర్స్ ఎవరికి వెల్ఫేరు, ప్రజలకే కదా, వర్కర్స్కే కదా.
సో వర్కర్స్ కార్మికులకు సంక్షేమమే ప్రజా సంక్షేమం అని చెప్పేసి అంటచ్చు. ఆ ఫ్యామిలీని హ్యాపీగా కాపాడుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనమ్మా. సోషల్ వెల్ఫేర్ అనే దాని మీదనే ఎక్కువగా ఈ యొక్క సోషలిస్ట్ కంట్రీస్ అనేది డిఫైన్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ మనం మిక్స్డ్ ఎకానమీ అనేది చెప్పుకుందామా. సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ సెషన్లో ఇంకా మిక్స్డ్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో అది మనం ఫోకస్ చేద్దామా. సో ఇప్పుడు వరకు ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుంది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ సోషలిజం. సోషలిజంకి సంబంధించిన ఇంతకుముందు వీడియో ఈ వీడియోలో సోషలిజంకి సంబంధించిన ఫండమెంటల్స్ అండ్ క్యాపిటలిజంకి సంబంధించిన ఫండమెంటల్స్, వాటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏదైతున్నాయో ఆ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి, ఓకేనా, ఆ యొక్క సోషలిజానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేది బేసిక్ ఫండమెంటల్స్ అనేది డిస్కస్ చేసాం. ఇవి ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఫ్యూచర్లో ఏది చదివినా కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిక్స్డ్ ఎకానమీ అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా. థ్యాంక్ యూ.